నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు పైన దాడి విషయంలో ఇరాన్ సంచలన నిజం చెప్పిందని చెప్పేసి ఐఆర్జీసీ ప్రకటించిందనమాట. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు పైన ఎవరు దాడి చేశారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ప్రజలైతే అయోమయంలో ఉన్నారనమాట. కువైట్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఇరాన్ యొక్క డ్రోన్ దాడి జరగడంతోనే ఈ టెర్మినల్ 1 ధ్వంసమైందని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ ఏదైతే ఉందో, మేము కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయలేదని చెప్పేసి అమెరికాకు సంబంధించిన పేట్రియేట్ వ్యవస్థ ఏదైతే ఉందో, మేము ప్రయోగించిన డ్రోన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక దిశ మారి కువైట్ ఎయిర్పోర్టు పైన అమెరికానే దాడి చేసిందని చెప్పేసి, అమెరికా దాడి చేయడం వల్లనే కువైట్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది, మేము కువైట్ ఎయిర్పోర్టు పైన దాడి చేయలేదని చెప్పేసి ఇరాన్ వాదిస్తూ ఉందన్నమాట. ఇది నిజము. మేము మాకు ఐఆర్జీసీకి సంబంధించిన మొత్తం 8 వర్గాలు ఉంటే ఆ యొక్క వర్గాలలో విచారించుకుని ఈ ప్రకటన చేస్తూ ఉన్నామని చెప్పి ఐఆర్జీసీ తెలిపింది. కానీ కువైట్ మాత్రం వీడియోను విడుదల చేసి ఐఆర్జీసీ అలాగే ఇరాన్ నుంచే డ్రోన్ వచ్చిందని చెప్పి ప్రకటించిందనమాట. ఒకవేళ అమెరికానే దాడి చేసి ఉంటే కానీ డ్రోన్లు ఇరాన్ భూభాగం నుంచి ప్రయోగించబడ్డాయి కాబట్టి ఆ యొక్క పేట్రియేట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్ను టార్గెట్ చేసుకొని ఇరాన్ భూభాగంలో డ్రోన్ దాడి జరగాల. కానీ మరి కువైట్లోని ఎయిర్పోర్ట్ మీద ఎందుకు దాడి జరిగిందని చెప్పేసి కువైట్ ప్రశ్నిస్తూ ఉంది. ఇరాన్ ప్రస్తుతం దాడులు చేసి మేము దాడులు చేయలేదని చెప్పేసి తప్పించుకొని పాపపు పనులకు పాల్పడుతూ ఉంది. ఇరాన్ నేతలు కూడా అబద్ధాలు చెబుతూ ఉన్నారని చెప్పి కువైట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీడియో విడుదల చేయడంతో ఇరాన్ సైలెంట్ అయిపోయింది. వీడియో విడుదల చేసిన తర్వాత కూడా ఇరాన్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ వచ్చి ఉంటే దీని గురించి పూర్తి క్లారిటీ వచ్చేది. ప్రస్తుతం ఇరానే దాడి చేసిందని చెప్పి తెలిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.